హాయ్ అండి. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా మేము ఈ రోజైతే రాజమండ్రి అయితే వెళ్తున్నామండి, మా తమ్ముడు నేను. ఇంకా మొన్న మా అక్క, మా బావ, మా అమ్మాయి శ్యామల మీకు తెలుసు కదండి. ఇంకా మొన్న 18వ తారీఖుని హాస్పిటల్కి మందులు కానీ వెళ్ళారండి. ఇప్పుడు 8వ నెల కదండి. వెళ్తే ఇంకా ఈ దూరం నుండి వచ్చారు కదమ్మా, ఇంకా అమ్మాయి చాలా నీరసంగా అయితే ఉంది. ఓ 10 రోజులు మీరు హాస్పిటల్లోనే ఉండాలి, బెడ్ రెస్ట్ తీసుకోవాలని అన్నారండి. ఇంకా మా అమ్మాయి, మా అక్క, మా బావ ఇంకా అక్కడ ఉన్నారండి. మొన్న నేను 3 రోజులు ఎందుకు వీడియో పెట్టలేకపోయానంటే, నేను కూడా వెళ్ళి అక్కడ 2 రోజులైతే ఉన్నానండి. ఇంకా అందుకని ఇంకా వీడియో అయితే చేయలేకపోయాను. ఇంకా ఇప్పుడు మా అమ్మాయి అయితే బాగానే ఉందండి. ఇంకా హాస్పిటల్లో వీడియో తీయడానికి అయితే నాకైతే కుదరలేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇంకా అక్కడ జాయిన్ అయిన కాడ నుండి మా అమ్మాయికి అయితే సెలాన్లు అయితే పెడుతున్నారండి. సెలాన్లో ఇంజక్షన్లు పెడుతున్నారు. మా అమ్మాయి అయితే బాగానే ఉందండి, యాక్టివ్గా. ఇంకా నేను అక్కడ నుండి వచ్చిన కాడ నుండి ఇంకా వీడియోస్ అయితే నేను పెడుతున్నానండి. ఇంకా అక్కడ ఉన్న 3 రోజులు కూడా నేను వీడియోస్ అయితే పెట్టలేదు. చాలామంది అక్క శ్యామల ఎలాగ ఉన్నది, మీరు వీడియోస్ పెట్టడం లేదా అని అంటున్నారండి. ఇంకా నేను హాస్పిటల్లో ఉండడం వల్ల మా అమ్మాయి దగ్గర నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇంకా ఈరోజు మా తమ్ముడు నేనైతే హాస్పిటల్ కాడకైతే వెళ్తున్నామండి. కంటిదుర్గ హాస్పిటల్ తెలుసు కదండి మీకు, రాజమండ్రి గోకవరం బస్ స్టాండ్ ఎదురుగుండండి. ఇప్పుడు మేమైతే బయలుదేరి వెళ్తున్నామండి. ఇంకా మేము క్యారేజీ అయితే వండేసానండి నేను, చికెన్ కర్రీ, అలాగే చారు, అన్నం అయితే వండాను. ఇంకా ఇప్పుడు నేను అక్కడికైతే వెళ్తున్నాను. ఇంటికి వెళ్తున్నాము ఏంటో మీకైతే చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా నిన్న 6 గంటలకి ఆపరేషన్ అయితే చేశారండి మా అమ్మాయికి. అబ్బాయి అయితే పుట్టాడండి. మాకైతే చాలా ఆనందంగా ఉందండి అబ్బాయి పుట్టడం. నాకైతే ఆడపిల్ల పుడుతుందన్న నమ్మకం అండి. మా అక్కకి, మా బావకి, మా అమ్మాయికి, మా తమ్ముడికి, మాకు అందరికీ కూడా ఆడపిల్ల అంటే చాలా ఇష్టమండి. ఆడపిల్ల పుడుతుందని మేము అనుకున్నామండి. అయినా మగపిల్లడైనా మాకు పర్వాలేదండి, వారసుడు అయితే పుట్టాడండి మా తమ్ముడికి. మాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఇంకా అందుకని మేమైతే ఇప్పుడు హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. బస్సులు అయితే అసలు ఖాళీ అయితే ఉండలేదండి ఫ్రీ బస్సు ఎట్టాక. ఇంకా బస్సులు అయితే మేము మారుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుండి ఎర్నగూడెం వెళ్ళాలండి, మళ్ళీ ఎర్నగూడెం నుండి రాజమండ్రి వెళ్ళాలి. ఇంకా అక్కడ నుండి మళ్ళీ ఆటోకి కంటిదుర్గ హాస్పిటల్ కాడికి అయితే వెళ్ళాలండి. ఇంక ఇప్పుడైతే మేమైతే బయలుదేరి అక్కడికి వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఇంకా మా అమ్మాయిని, మా మనవాడిని మీకైతే ఇప్పుడైతే చూపించదు ఫ్రెండ్స్, తర్వాత అయితే చూపిస్తానండి. ఇంకా అక్కడ హాస్పిటల్ దగ్గర అయితే మా చిన్నక్క, మా పెద్దక్క, మా బావ, మా అమ్మాయి శ్యామల, మా మనవడు ఉన్నారండి. ఇంకా మేము అక్కడికైతే బయలుదేరి వెళ్తున్నాము. మా నాన్న మా తమ్ముడు అయితే చాలా హ్యాపీగా అయితే ఉన్నారండి, మనవడు పుట్టాడని. ఇంకా మాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మాకు మగపిల్లల్లో మా తమ్ముడు అక్కడ కదండి. ఇంకా మా తమ్ముడికి ఇంకా తోడు దొరికాడు, మగపిల్లడు పుట్టాడన్న ఆనందం మాకు కూడా ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను హాస్పిటల్ అక్కడ బయలుదేరి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. నేను త్వరలోనైతే మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్ మా అమ్మాయిని, మా మనవాడిని. ఇంకా నేను హాస్పిటల్ దగ్గర నుండి వచ్చాక నేను వీడియోస్ అయితే పెడతాను ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఇంకెందుకంటే ఇంకా మా మనవాడి దగ్గర ఉండాలి కదండి నేను వెళ్ళి. పుట్టడానికి నేను చాలా ఆనందంగా ఉన్నాను ఫ్రెండ్స్. మా మనవాడిని, మా అమ్మాయిని చూడాలనుకున్న వాళ్ళు మాకు రాజమండ్రిలో సబ్స్క్రైబర్లు ఉన్నారండి. ఖచ్చితంగా మీరు కంటిదుర్గ హాస్పిటల్ కూడా రండి. నేనైతే మా మనవాడిని అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు వెళ్తున్నానండి. బాయ్ అండి.